దగ్గరికి వచ్చి చేయని మన మీద ఖచ్చితంగా కొడతాం వాళ్ళ మీద. కొడతామా? ఎందుకని అఘోరిని కొట్టలేకపోతున్నారు జనాలు? ఎందుకు కొట్టలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో ఒక 1 month పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే వారి దగ్గర పనికొచ్చే విద్యలు లేవు, పనికి రానటువంటి విద్యలు ఉన్నాయి, ముందు పెట్టడం, హిప్నాటిజం లాంటివి ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటి ఏమి లేవు, వాళ్ళంతా బేకారి ఎధవలు, ఏదో పబ్లిసిటీ కోసం పోతున్నారు. ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు. ఒకటి వారికి ఉన్నటువంటి విద్య, అది చెడు చేసేటువంటి విద్య. రెండోది వారి వెనక బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద. వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు నిరుపేద, ఇవన్నీ కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఫ్యామిలీకి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదేమోలేండి, కామన్ గా అందరికి తెలిసిన విషయాలే. ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నలుగురు దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళగా మారుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్జెండర్ గా మారాలని చెప్పేసి అని వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ రాజస్థాన్, ఇది మనకి రాజస్థాన్ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి, ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లోకి పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రియ ప్రక్రియలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు తింటూనే, చెట్టు ఆకులు భుజిస్తూ బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట. ఆ అడవుల్లోనూ ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ ఇలాంటి ఏరియాలో, రాజస్థాన్ కూడా, ఇది మనకి హర్యానా లాంటి ఏరియాస్లో, కొన్ని కోస్ట్ ఏరియాస్లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది. మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం అటువంటి అమ్మాయి స్త్రీని కనిపెడతారు వారు. ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతని వారికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు. వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, కొన్నాళ్ళు గడుపుతారు, వాళ్ళని దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. కొన్ని మంది ఏరముష్లు, కాటిపాపులు అనేవారు, వారి పేర్లు ఇప్పటికి కూడా మనకి విలేజ్లు వాటిలో ఇటు దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది. అఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది. ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒక రకమైనటువంటి ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ కోసం అఘోరిని, అఘోరుడు, నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రియ ప్రక్రియలు అనమాట. వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు, నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, అఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని. అఘోరినికి పూజిస్తారు కరెక్టే, ఇలాంటి వెధవల్ని పూజించరు. అఘోరిని లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరినులు. ఈయన కళ్యాణం కోసం చేశాడు, ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు. ఇది ఇంకొక మాట, అసలు జరిగింది కళ్యాణమేనా, ఇది అందరి యొక్క డౌట్. అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే, కొన్ని విద్యలు ఉంటాయి. ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే, ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తూ ఉంటారు మళ్ళీ. అది కూడా కరెక్టే. అలా అయిపోయింది. దరిద్రం ఏంటంటే మన ప్రపంచం ఎలా ఏడుతుందంటే, ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు ఎక్కువగా. ఖచ్చితంగా వెతుకుతున్నారు, ఎందుకంటే బద్దకస్సులుగా తయారయ్యారు. యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని, పేరుక చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి, దాంట్లో 16 రకాల విద్యలు ఉన్నాయి. మనిషిని అక్షదిబ్బంది చేయొచ్చు, మనిషిని ఏ దానికి పనికి రాకుండా చేయొచ్చు, మనిషిని ఎన్ని రూపాయలుగా ఉంటే అన్ని రూపాయలుగా మార్చొచ్చు, మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు. హిప్నాటిజంలో చాలా రకాలు ఉంటాయి. ఇంతకుముందు మనకి డాక్టర్స్ చదివే వాళ్ళలో హిప్నాటిజం కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు. ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో 16 రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఇలాంటి విద్యలు ఉంటాయి. ఒక మనిషికి తెలియకుండా వశపరుచుకోవడం. మన కాన్షియస్ లోనే ఉంటారు మనిషి, అన్ని మాట్లాడతారు, కానీ వాళ్ళ రిలేషన్ గుర్తురాదు, అన్నదమ్ములు గుర్తురాదు, తల్లిదండ్రులు గుర్తురారు, పిల్లలు గుర్తురారు, భర్త గుర్తురారు, భార్య గుర్తురాదు, ఎవ్వరికి ఏం గుర్తు రాకుండా కాన్షియస్ లోనే ఉంటారు. ఒకళ్ళ మీద జాస్ ఉంటది. ఆ రకంగా చేసేటువంటి క్రియ ప్రక్రియలు ఉన్నటువంటి విద్యలు ఉన్నాయి. అయితే ఆ విద్యలు కొంతమేర నేర్చుకోవడానికి మాత్రమే అర్హులుగా ఉంటారు. ఈ సాధులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మంచితనంగా చేసేవారికి ఏం అవసరంలా అవి నేర్చుకోవచ్చు. ఇలా చెడుగా చేసేవారికి ఏమైందంటే, ఈ ఆడపిల్లలు మనం ముందుగా అనుకున్నటువంటిది ఉంది కదా, ఈ నక్షత్రాలు సరిపోయిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు అని. దాంట్లో ఒకటి ఏంటంటే, ఈ ఎవరైతే మనకి శ్రీవర్షిణి ఈ శ్రీవర్షిణి నక్షత్రం, ఏదైనా కావచ్చు, ఈ వర్షిణి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీరికి ఏంటంటే ఆ నక్షత్రానికి సరిపోయినటువంటి విధానం కానీ, ఆవిడ పుట్టినటువంటి డేటు కానీ ఉంటే, వారు పుట్టినటువంటి నక్షత్రం తెలుస్తాం మనకి. అశ్విని నక్షత్రం కూర నక్షత్రాల్లోనూ పుట్టి ఉంటే కనుక ఆ నక్షత్రాలు సరిపడేటు ఈ నక్షత్రానికి సరిపడితే లగ్న మైత్రి అని ఉంటుంది, నక్షత్ర మైత్రి. ఈ మైత్రి కనిపించిన వాళ్ళని తీసుకెళ్లిపోతారు
ఏదో రకంగా హిప్నటైజింగ్ చేసుకొని ఆ, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ని పడేస్తారు. ఆ, హార్మోన్స్ ఉండదు వాళ్ళకి. ఆ, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఓకే. కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ 6 ఉంటాయి లేడీస్ కి. అవును. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ కి జెంట్స్ కి 5, లేడీస్ కి 6 ఉంటాయి. ఈ సెన్సిటివ్ ప్లేసెస్ లో నుంచి బ్లడ్ తీసుకుంటారు. ఒక్కొక్క దగ్గర నుంచి ఆ వాళ్ళకి కొన్ని మంత్లీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. అక్కడ వచ్చేటువంటి ఆ స్రవణ్ కూడా వాళ్ళకి అవసరమవుతుంది. ఒక్కొక్క వారు విద్య నేర్చుకోవాలి అంటే ఆ నక్షత్రం గలటువంటి స్త్రీ కావాలి వాళ్ళకి. ఆ, వారి నుంచి వచ్చేటువంటిది అన్ని రకాలుగా తీసుకొని వారు ఆ ఒక ఉపాసన చేస్తే ఆ విద్య అనేది వీళ్ళ బాడీకి వస్తుంది అనమాట. ఆ శక్తి అనేది వీళ్ళ మీద కూర్చుంటుంది. ఆ, అప్పుడు వీరు జయించడానికి, వీరు ఏదైనా చేయడానికి, ఇంకా ఘోరాతి ఘోరమైనది చేయడానికి పనికొస్తుంది. ఒక 100 మంది ఇప్పుడైతే 4 కొట్టొచ్చు. ఆ, రేపటి రోజున ఇంకా ముదిరిపోయాడు అనుకోండి, ఆ, రేపటి రోజున ఈ శక్తి వాళ్ళకి వచ్చింది అంటే ఆ. 100 మంది కొట్టడానికి వెళ్ళి కూడా వాళ్ళ దాకా వెళ్ళేసి ఆగిపోతుంది. ఏం కొడతారు బాబు వదిలేసండి అని వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఈ అఘోరిని. అందరూ అనుకుంటున్నారు అంత తేలిక చేయట్లే అతన్ని. మరి ఏదో వీళ్ళు ఎదవా, అగోరిని వీడేం- కాదు కదా ఈ వీళ్ళు. ఆహా, ఎదవా వీళ్ళు ఏం చేయరు అనుకుంటున్నారు. ఆ, వాళ్ళ దగ్గర చెడు శక్తి, అఘోరిని కాదు వాళ్ళు. అది. చెడు శక్తి తీసుకుంటున్నారు. రాక్షసులు, మనకి రామరాజ్యంలో రాక్షసులు ఉంటారు కదా, అవును. తండగ తాటకి లాంటి వాళ్ళు. అలాగా అలాంటి పేరు పెట్టుకోలేరు కాబట్టి అఘోరి పేరు పెట్టుకున్నారు. మరి అఘోరిని తలుచుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు? అఘోరిని ఇప్పుడు తలుచుకుంటే తొక్కేస్తారండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అఘోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు, ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు. ఇప్పుడు అఘోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఈయన మీద ఎట్లా చూపిస్తారంటారు? అది చెప్తా. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఇది ఒక 2 నిమిషాలు క్లియర్ అవుతుంది మనకి. ఓకే. అయితే మనకి ఈ అఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తియుక్తుల్లో వారు అమ్మవారికి గాని అయ్యవారికి గాని ఉపాసన తీసుకుంటారు. చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు. అవును. ఈ కొన్ని శ్మశానం లాంటి వాటిల్లో నేర్చుకుంటారు. అవును. ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి. ఉమ్. చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు. వాళ్ళ గురువు కూడా హక్కు లేదు, ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు. అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నటైజ్ చేస్తే హిప్నటైజం చేసిన వారు ఉమ్. చేయించుకున్న వారికి ఏం తెలియదు, తెలీదు. మైండ్ మైకం రాదు. ఈ కోసినా వీళ్ళు ఏం కూడా చెప్పినా ఇంకా అదే కరెక్ట్ వాళ్ళ అంటారు. దాంట్లో అంతే ఉంటారు. ఇంకా. అయితే ఆ అమ్మవారికి గాని, అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం, ఉమ్. వారికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు ఏమడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి. ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివ్వడానికి కల కారణము ఆ ఒక చిన్న వీళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఏంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి, ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వకపోవడంలో బంధం కావాలి. ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి, బంధం ఏంటి, పూర్తిగా ఒప్పుకుందని ఏంటి, నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి. దాంట్లో భాగంగానే అష్టదిబ్బందన ఉంటుంది. ఆ అష్టదిబ్బందులో భాగంగానే తాళి కట్టడం. ఇప్పుడు ఒక కన్యపిల్లని కానీ, కన్యపిల్ల అంటాం అనవసరం, ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే ఉంటారు. ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది. అవును. ఆ బంధం ఏర్పడిన తర్వాత మీకు అనేది ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు. పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతో, ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బాంధవ్యానికి ఏర్పడతారు. ఇప్పుడు తనంటే ఇష్టమో, ఇంట్రెస్టో, ప్రేమో ఏర్పడిపోతుంది. ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది. మీరు ఏది చేసినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజులో అయితే లేదు, ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు కట్టుకోవడానికి. అలానే ఈ అఘోరిలకు కూడా నేర్చుకునే విద్య మంచి విద్య కాదు, చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది. సెన్సిటివ్ ప్లేస్ లో బ్లడ్ తీస్తారు. ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు. అలాగా ఒక బంధన, దానికి తాళి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళేని పెట్టారు. అయితే నాకు క్లారిటీగా ఒకటి అయితే అర్థమైంది, అష్టదిబ్బందులో ఒక భాగం క్లియర్ గా అర్థమైంది. ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది. ఆ విధంలోనే వర్షిని కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టు పట్టింది. నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ. అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి అనే ఒక అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు. అబద్ధం కాదు, ఆమెకి ఏది చెప్పినా వింటారు.
అదే జనానికి అంటుంది కనపడడం కదా. కోసమే ఇది ఆ పబ్లిసిటీ అమ్మాయి కోసం. పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు, ఎందుకంటే ఇంకా తనే నా ప్రపంచం అంటుంది. ఏదైనా తనే, ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది, నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది. ఇప్పటికి కూడా ఏమంటుంది, నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇప్పుడు కూడా ఒక శ్రీనివాస్ అని చెప్పట్లేదు ఆ అమ్మాయి, ఇప్పటికి కూడా అఘోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి. ఇంకా అదేం దరిద్రమో. ఇక్కడ ఒకటి ఉందండి, మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని, అది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి. కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు, వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు, ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము, వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఎవరిని? అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు, అయ్యవారిని తలుచుకొని వీరికి వీరే తాళి కట్టుకుంటారు. ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదో, ఇప్పుడు బళ్ళమాంబ గారు ఉన్నారు. బళ్ళమాంబ గారు అంటే మీకు ఐడియా ఉంది, రావూరు కావలి దగ్గర బళ్ళమాంబ గారు ఉంటారు. అంటే ఎంతవరకు ఉండేది తెలియదు నాకు, అలా ఒక పేరు చెప్తా ఉన్నా. ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు. జోగినీలు కూడా అదే చేస్తారు. అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు, అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు, ఊహించుకొని వాళ్ళు చేసుకుంటారు. విగ్రహ రూపంలో చూసుకొని తాళి కట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి. రాముల వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే, అశ్వమేధ యాగం చేయాలంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి, స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. అది వేరు, లోక కళ్యాణార్థం కోసం చేసేవి అవి. అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి. మన మైండ్ సెట్, మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు. మన ఆలోచన ఎవరు వచ్చినా అమ్మ అనే అనాలి, ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణార్థం చేస్తాం, చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానం కోసం చేసుకుంటారు. అది స్వాములు. ఇతను మనిషిని చేసుకున్నాడు, పెళ్లి మనిషిని చేసుకున్నాడు, ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు. దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు. ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు, జిన్నాత్ కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. దైవ దూతలు ఉంటాయి. దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి. అలాంటి శక్తిని, ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు, బొమ్మ రూపంలో చేసి. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేరు. ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది, పిచ్చెక్కిద్ది, అన్ని రకాలు అవుతాయి. ఏది కావాలన్నా ఏ చేయాలన్నా అఘోరినియే మంచి అని చెప్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే, మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది ఆ దరిద్రము చూసేవాళ్ళు చూస్తానే ఉన్నారు. కానీ మెయిన్గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అఘోరి రాబోతున్నాడు. అఘోరి అనేది పేరు పెట్టొద్దు, అఘోరీలకు వస్తుంది. ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు. ఇక్కడ ఈయన పతనం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా. మరి వీళ్ళు పిల్లల్ని కనగలరా గురువు? చెప్తా, ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది శాస్త్రబద్ధంగా, తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. అది పెళ్లి కాదు, అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాళి కట్టడం. ఇది క్లియర్. ఇకపోతే వాళ్ళకి పిల్లలకి అంటారా అంటే, ఇలాంటి అఘోనిళ్ళు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు. వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు. ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు. అది బయటికి రానియరు. ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా, ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన. ఇలాంటి అఘోనులు కనపడకుండా చాలా మంది ఉన్నారు, వాళ్ళ టీం చాలా ఉంటది. అది బయటకి కనపడరు. నేను ఇప్పుడే చిన్నగా బయటికి రివీల్ చేస్తారు. ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది, ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది. అలాగే చాలా మంది వస్తారు అన్నమాట. వాళ్ళలోని విలన్స్ ఉంటారు, వాళ్ళలోని హీరోలు ఉంటారు, వాళ్ళలోని చంపుకుంటూ ఉంటారు. ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు. ఇలానే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అనుకుంటారు. ఈ అఘోరినిది ఏముంది, చిన్నగా ఉంటది అని. చాప కింద నీరు అది. అదే కదా, అది చాప కింద నీరు. అలాంటి వాళ్ళని వదలకూడదు. అదే భయం. అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు, ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసినా కూడా తప్పు లేదు, అక్కడతో అయిపోతుంది. ఎందుకు భయం వేరే దేశంలో అయితే ఎప్పుడో కరెక్ట్ గా తీసేవారు. ఎందుకు భయం అంటే గురువు గారు, ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి ఈ రోజు ఈ అమ్మాయిని ట్రాప్ చేశారు. కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యభిచార ఊబిలోకి నెట్టడం కానీ, అమ్మాయిలు అమ్మేయడం కానీ, ఆ కోణంలో ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ కానీ, పిఎల్ కావచ్చు, ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద. వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు. కొంతమంది విద్యలు నేర్చుకోవడానికి చాలా, ఈ రోజుల్లో
చాలా మంది ఉన్నారండి. అవును. కామన్ పీపుల్ నాకు ఒక హిప్నటిజం వచ్చి చాలు, నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను, నేను రాజులా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఇదే ఉందండి. డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు, వాళ్ళకి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి. కొన్ని పోస్టర్స్ జరగఉన్నాయి. ఇంకోటి ఏంటంటే తను ట్రాన్స్జెండర్ కూడా చెప్పలేము. ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటివి చేయరు. ట్రాన్స్జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు చాలా నియమంగా ఉంటారు. ఇంకొకటి ఈయన ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఎలా చేయించుకుంటారు? తనకంటూ ఫీలింగ్స్ లేకపోతే నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారిపోవాలి అని చెప్పేసి తను చేయించుకుంటారు. కానీ తనేలా ఈ అమ్మాయితో ఇచ్చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఇదైతే ఏమిందంటే అతను నేర్చుకుంది ట్రాన్స్జెండర్ చేయించుకున్నారు కదా, ట్రాన్స్జెండర్ చేయించుకునే ఫీలింగ్స్ మారవండి. ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 20 years బాబు ఉంటాడు, 20 years కల్లా ఒక పర్సన్ ఉంటారు. తనకు ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ తనకు ఉండేటువంటి ఆ ఒక నరాల బలం కానీ వేరే ఉంటుంది. 40 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది, 60 years వచ్చేప్పటికి వేరే ఉంటుంది. కానీ వాళ్ళ ఆలోచన పోదు, ఆలోచన ఫీలింగ్స్ అలానే ఉంటాయి. తను ఎంత ట్రాన్స్జెండర్ అయినా సరే ఒకప్పుడు జెంట్స్, ఆ ఫీలింగ్స్ అనేది పోదు. ఈ రోజుల్లో ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయి మిషనరీస్ వచ్చాయి. ఆ మిషనరీస్ ద్వారా కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేది తీర్చుకునేటువంటి విధ విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని అయితే అతను వాడాడు, అంతే, అతను యూజ్ చేసుకోడు. ఈ అమ్మాయిలో తనకు కావాల్సింది ఏంటంటే మంత్లీ వచ్చినటువంటి సమస్యకు వచ్చినటువంటి ఆ ఒక ఋతుస్రావం కావాల్సినటువంటి ద్రవ్యం కావాలి వీళ్ళకి. ఆవిడ హార్మోన్స్ లో ఉన్నటువంటి బ్లడ్ కావాలి. కొన్ని సందర్భాల్లో లైవ్ బ్లడ్ అంటారు, అప్పటికప్పుడే తీసింది కావాలి. ఆ బొటన వేలుది, హార్ట్ దగ్గరది, ఇలా చాలా సెన్సిటివ్ ప్లేసెస్ నుంచి బ్లడ్ తీస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే కొరికి కూడా తీస్తారు బ్లడ్ ని. ఆ బ్లడ్ తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేస్తే ఆ అభిషేకంతో పాటు ఆ ఒక వాళ్ళకి కావాల్సినటువంటి ఆ శక్తి. అమ్మాయి చెప్పింది కాళికా మాత పూజ చేస్తాడు రోజు, అమ్మవారికి అభిషేకం, రక్తం అభిషేకం చేస్తాడు. అంటే రక్తం అభిషేకం ఎట్లా చేస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు రక్తం అంటే, అమ్మాయి ఏం చెప్పిందంటే తన వేలును కోసుకొని అమ్మవారికి, అది మొదటి స్టేజీ తనకి తానే ఇవ్వాలి. ఆ అమ్మాయి చెప్పింది లైవ్ గా. మొదటి స్టేజీ చిటిన వేలు నుంచి, చిటికిన వేలు మధ్య వేలు నుంచి మొదటి స్టేజ్ తనకి తానే బ్లడ్ ఇవ్వాలి. ఒకసారి కంఠం రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి బ్లడ్ తీసిస్తారు. అప్పుడు అమ్మవారు వారికి కొన్ని రకాల శక్తులు ఇస్తుంది. ఎదుటి వాళ్ళని ఎలా గమనించాలి, ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, అలాంటి శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆ ఆడపిల్లల్ని వశం చేసుకొని ఇలా హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్తారు. మనకి కనిపించేటువంటి వర్షిని కాదండి, మనకి కనపడినటువంటి పిల్లలు చాలా మంది బలయ్యారు. అతనే కాదు, చాలా మంది గురువులు, చాలా మంది ఇట్లా పేర్లు, అడ్డమైన పేర్లు పెట్టుకొని, అంటే పేర్లు గొప్పవి, ఇలాంటి అడ్డమైన వాళ్ళు పెట్టుకోవడం గొప్ప కాదు కదా, ఇలాంటి అడ్డమైన వాళ్ళు అలాంటి గొప్ప పేర్లు పెట్టుకొని చాలా మంది కొన్ని కోస్ట్ ఏరియాస్ ఉంటాయండి, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు అమ్మేటువంటి ప్రక్రియ ఉంటుంది. అక్కడ కొన్ని అడవుల్లో పడేటువంటి కొన్ని రకాల జాతుల పిల్లలు, ఆ మనుషులు ఆ పిల్లలు పుట్టగానే అమ్మేస్తారు. ఆ అమ్మేసేటువంటి తరుణంలో ఇలాంటి వాళ్ళు వెళ్ళేసి అక్కడి నుంచి పిల్లల్ని తెచ్చుకుంటారు. వాళ్ళందరూ పబ్లిసిటీలోకి రారు. ఆ పిల్లల్ని తెచ్చుకొని 3 సంవత్సరాలు పెంచుతారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొన్ని రకాల చెట్టు క్రేలు ఇస్తే వాళ్ళకి పుష్పవత అయ్యేటువంటి క్రేమ్ ప్రక్రియ చేస్తారు. ఇది కలకత్తా ఏరియాలో బాగా ప్రసిద్ధి. కలకత్తా ఏరియాలో, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఇది చాలా ఉంటుంది అనమాట. అక్కడ ఇప్పుడు కూడా అమ్ముతారు మెడిసిన్. 12 ఏళ్ళు రాగానే వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేదానికి హార్మోన్స్ లెవెల్ చేస్తారు. ఆ హార్మోన్స్ లెవెల్ వేసి వీళ్ళకి ఋతుస్రావం వచ్చిందంటే అమ్మేస్తారు పిల్లల్ని. ఏంటి గురువు గారు అలాంటి అమ్మేసేదానికి బెంగాల్ లాంటి ఏరియాస్ చాలా ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉంది. మధ్యప్రదేశ్, బెంగాల్, రాజస్థాన్. దేవుని నమ్మేవాళ్ళు, దేవుడు అనుగ్రహం ఉండాలి దేనికైనా గానీ, టైం వస్తే ఏది ఆగదు అనేవాళ్ళు. అంటే ఫారెన్ కోళ్ళు ఉంటాయి, ఫారెన్ కోళ్ళు ఉంటాయి అక్కడ, పిల్లలు పుట్టేదానికి కూడా అలాంటి క్రియలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉంది, ఐవి సంథింగ్ ఉన్నాయి కదా, కృత్రిమ పిల్లలు, ఫారెన్ కోళ్ళు అనే కృత్రిమ పిల్లలు. అంటే ఇప్పుడు వీళ్ళు పిల్లల్ని కనే అవకాశం ఉంది అంటారు? లేదు. మరి అంత బల్లగుద్ది చెప్తున్నారు. అదే చెప్తాను. ఇప్పుడు ఈవిడ మైకులో ఉంటుంది, ఎవరు కనిపించినా ఆయనే కనిపిస్తాడు. కంటికి ఎవరు కనిపించినా అదే ఎర్రచీర కట్టుకుందల్లా నా భార్య అంటారు కదా, అలాగే పచ్చకామలు కమ్మినడుగు లోకమంతా పచ్చగా నల్ల బంగారం అని తిరుగుతా ఉంది కదా. అయితే ఆ సమయాల్లో అడవిల్లో ఉంటూ ఎక్కడైనా ఉండి, ఇప్పుడు ఒక రూమ్ లో లైట్ ఆపితే కూడా ఏం తెలుస్తుందండి మీకు? తెలియదు. ఆ ఘోరినే కనిపిస్తాడు, మాట్లాడరు.
అక్కడ ఏం జరుగుతుంది ఎవరు తెలుస్తుంది? అంతగా మార్చేసింది మొత్తం కూడా, అలా మార్చేసిందని చెప్పాలో మార్చేసాడని చెప్పాలో కూడా తెలియదు. అది కరెక్ట్, అసలు ఏం పిలవాలో కూడా అర్థం కాని ఇదిలో ఉండిపోయింది. ఇక్కడ ఫైనల్ గా ఏంటంటే ఈ అఘోరిని చాప్టర్ ని ఇంతటితో క్లోజ్ చేస్తే చాలా మందికి ఉపశమనం జరుగుతుంది. క్లోజ్ చేయాలన్నా ఎవరు ముందుకు రావాలంటారు? ప్రభుత్వం రావాలి చొరవ చేసుకుని. ప్రభుత్వం రాదు, ఎందుకంటే ప్రభుత్వాలు కొన్ని రకాల రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మెయిన్ లీడర్స్, ఆ లీడర్స్ దగ్గర ఉన్నటువంటి మనీకి అతను బినామీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా. ఓకే, మీకు ప్రూఫ్ కావాలన్నా నేను చూపించగలుగుతా. ఖచ్చితంగా కావాలి. మనుషుల పేరు చెప్పడం కన్నా కూడా ప్రూఫ్ అంటే ఫోటోల వల్ల కాదు, చూపిస్తాను. చూపించండి, ఎందుకంటే అది ఖచ్చితంగా ఇప్పుడు జనాలకి ముఖ్యంగా అవసరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడకూడదు. ఇదిగోండి, ఇప్పుడు అసలు అతను మీకు అక్కడ అతను అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ఇది మనకు వచ్చేసి ఇలా అంటే కాదు, ఇలా అంటే ఎస్ అని. అంటే అడ్డం తిరిగితే కాదు, నిలువు ఇలా తిరిగితే ఎస్ అని, నిజమని. ఓకే, ఇప్పుడు మనము చూస్తే గనక చూడండి, అసలు ఈ ఎవరైతే ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, ఈ అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు అఘోరినియేనా? కాదు. ఇలా తిరిగింది కాదు. ఓకేనా? ట్రాన్స్జెండరా? కాదు. ఒక విధవ? చూడ, ఎందుకంటే ఇప్పటిదాకా మనం మాటలతోనే చెప్పాము, కొన్ని అనుమానాలతో చెప్పాము. వాస్తవంగా చెప్పాలంటే ఒక విధవ. ఇతనికి ఏమైనా విద్యలు మంచి వచ్చా? రావు. పోని ఇప్పుడు అతను నేర్చుకున్నటువంటి ఏదైతే ఉందో బాదల్ముఖి విద్య, ఎస్ అంటే చేతబడి చేయడానికి, హిప్నటైజ్ చేయడానికి. యక్షిని లాంటి విద్యలా? ఎస్. ఈ విద్యలకి కనబడ్డ ఇప్పుడు ఆ వర్షిణి అనే అవతన్ని, వర్షిణి అనే ఒక వ్యక్తిని ఈ అఘోరిని అనేటువంటి పేరు గల ఈ అధవ పెళ్లి చేసుకున్నాడా? కాదు. పెళ్లి అనే పేరుతో అష్టదిబ్బందులో ఒక భాగంగా చేశాడా? ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్లియర్. అసలు ఇదేంటిది గురువు గారు? ఇది పెండిలం. ఇది మన మైండ్ సెట్ కి కరెక్ట్ చేసుకోవాలి. ఇందులో అమ్మవారి యొక్క ఇది ఉంటుంది. సో మనం అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఇది ఖచ్చితంగా ఇస్తుంది. నా ఎదురుగా కూర్చున్న వాడి పేరు వసుంధర, శాంతి, జ్యోతి, నిర్మల. ఓకే, కరెక్టేనా? నా పేరు చెప్తే అంటే నా పేరు నిజంగా నిర్మలానా? కాదు, కవిత. కాదా? కాదు. అంటే ఎన్ని రోజులు నిజంగా ఒకటి గురువు గారు, అన్ని మీడియా వల్ల మొత్తుకున్నాము, అరిచాము, చేశాము, అనుమానాలు ఇదవుతున్నాయి అన్నాము, అఘోరి కాదని అన్నాము. కానీ అఘోరి కాదు అనడానికి రుజువేంటి అనే విధంగా కూడా కొంతమంది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎంత వాదించారు. అసలు మీకు వచ్చే సనాతన ధర్మం ఏంటి? అసలు సనాతన ధర్మం అంటున్నారు. ఒక ధర్మంగా ఉంటూ మనం సాంప్రదాయంగా మనం ఎలా బ్రతకాలి, జీవన శైలి ఎలా ఉండాలి, వాల్యూస్ ఏంటి కదా తెలియచేసేదే సనాతన ధర్మం. అదేం బుక్ కాదు, అదే నేర్చుకునేటువంటి గణితం కాదు. వాళ్ళు ఎన్ని రకాలుగా అన్నారంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆ అఘోరి మాత అమ్మవారి రూపం అట్లా తిరుగుతుంటే మీకొచ్చే నష్టం ఏంది అని అడిగారు. నష్టం ఎందుకు లేదు, వాళ్ళకి ఆడపిల్ల నుండి తీసుకెళ్ళి ఇమ్మనండి, లేదా భార్యలు గాని చెల్లెలు గాని. వీళ్ళంతా అఘోరికి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళంతా ఏం చెప్తారు ఇప్పుడు? అఘోరిని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి జైల్లో పెట్టడమే, లేదా వాళ్ళని ఆ విద్య మానుకొని కూర్చోబెట్టడమే, లేదా వాళ్ళతో పాటు తిరగమని చెప్పడమే, వాళ్ళని కూడా వెలివేయడం. నాకు ఇంకొకటి తెలుసుకోవాలని ఉంది, మీడియా ముఖంగా సత్యం నిరూపించాలని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఓకే, వాళ్ళు పిల్లల్ని కనరా అనేది వాళ్ళ కర్మ, అది ఎవరు చూడదలుచుకోలేదు కూడా. వాళ్ళు అదే కదా, వాళ్ళు కనబోయే పిల్లల్ని కూడా ఎవరు చూడాలని కూడా అనుకోవట్లేదు, అంత ధైర్యం సాహసం చెయ్యట్లేరు కూడా. ముఖ్యంగా మీరు చెప్పండి. అందుకు కానీ ఈ పెళ్లి అయిపోయింది, మరి తరువాత వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరిణామాలు ఎంత దరిద్రంగా ఉండబోతున్నాయి. ఈ వర్షిని సేఫా అన్సేఫా అది కావాలి. వర్షిని ఇప్పుడు అఘోర అని చెప్పుకునేటువంటి వెధవ చేతుల్లో నుంచి వర్షిని సేఫ్ అవుతుందా? అవ్వదు.
ఈ అఘోర అనిపించుకునేటువంటి ఈ అథవ నుంచి ఈ వర్షినికి పిల్లల్ని కంటుందా, ఆమెకి హిప్నటైజేషన్ జరిగిందా, వర్షినికి హిప్నటైజేషన్ జరిగిందా, వర్షినికి మందు కూడా పెట్టారా, ఇవన్నీ కూడా అలియా శ్రీనివాసే చేశాడా? దేనికోసం? పేరా, డబ్బా? ఈ అఘోరి నేను చెప్పుకునేడు అతని దగ్గర ఆ బినామీగా ఎవరైనా డబ్బు పెట్టున్నారా? దానికోసమే ఏదో రకమైన పబ్లిసిటీ చేస్తున్నారా? ఈ అఘోరిని ఎవరికైనా బినామీగా ఉందా? ఎస్. వీళ్ళు బిజినెస్ మ్యాన్సా, పొలిటీషియన్సా? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మరో రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, తెలంగాణ రాష్ట్ర ఇంతకీ వర్షిణిని బలి తీసుకోబోతున్నాడా? వర్షిని బలి తీసుకోరండి, బలి తీసుకోరు. బ్లడ్ ఒకటే తీస్తారు. ఆవిడ మొత్తం ఆ సర్వము లాగేస్తారు. ఒక డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో, డెలివరీ అయినటువంటి స్త్రీ ఎలా ఉందో అలా చేసేస్తారు. మనిషిని ఉంచుతారు, మనిషిని వాళ్ళకి ప్రాణం అవసరం లేదు. ఆ తర్వాత అమ్మ ఏం కావాలి? ఏమవ్వదు, ఇక ముసలిది అయిపోయేది, అట్లా ఇంటికి వచ్చేస్తుంది. అంటే అవతారం మొత్తం మారిపోతుంది. మీరు భైరవదీపం సినిమాలో బాలకృష్ణ గారు ఉంటది కదా, ఆ టైప్ ఉండిపోద్ది. ఇంకోటి, ఈ అఘోరిని చేసేటువంటి ప్రక్రియ, పబ్లిసిటీ కోసం చేసేటువంటి క్రియల్లో దీని వెనకున్నటువంటిది నేను 2 అడుగుదాం అనుకుంటున్నాను. ఇలాంటి ఆడపిల్లలు రాధా గారు, వర్షిణి గారే కాకుండా ఇంకా ఎంతమంది బలై ఉండొచ్చు? బలై అయి ఉన్నారా? అయి ఉన్నారు. ఇంకా అవుతారా? ఇలానే వదిలేస్తే ఇంకా అవుతారు. బట్ ఎంతమంది బలయ్యారో కూడా చెప్తాను. ఎంతమంది ఇప్పటివరకు బలై ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చి ఉన్నారు? 1, 2, 3. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.